ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డిపై చర్యలకు సిఫార్సు చేసింది విజిలెన్స్ కమిషన్. ఇద్దరు అధికారులపై ప్రాసిక్యూషన్ అనుమతి కోరుతూ ఏసీబీ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. విజిలెన్స్ కమిషన్ విచారణ జరిపి ఇద్దరు అధికారుల ప్రాసిక్యూషన్కు అనుమతి ఇచ్చింది. ఏసీబీ నివేదిక ప్రకారం అధికారులపై చర్యలకు సిఫార్సు చేసింది విజిలెన్స్ కమిషన్. ప్రభుత్వం నుంచి విజిలెన్స్ కమిషన్ నివేదిక ఏసీబీకి చేరింది. మరోవైపు ఈ కేసులో కేటీఆర్ ప్రాసిక్యూషన్ కోసం అనుమతి కోరుతూ ఏసీబీ ఇచ్చిన నివేదిక గవర్నర్ దగ్గరుంది. దీనిపై ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదు గవర్నర్. ఇక ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో అరవింద్ కుమార్ కి అలాగే బిఎల్ఎన్ రెడ్డిపైకి చర్యలు సిఫార్సు చేసింది విజిలెన్స్ కమిషన్. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ పూర్తి డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్, ఈ కార్ రేస్ కేసుకి సంబంధించి ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళపైన చర్యలకు సిఫార్సు చేసింది కదా, ఏంటి పూర్తి డీటెయిల్స్? ఏదైతే ఫార్ములా ఈ కార్ రేస్లో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి అటు ఏసీబీ ఇచ్చిన నివేదిక అయితే దానిపైన ప్రాసిక్యూషన్ కోసం అనుమతి కోరుతూ ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ నివేదికని మొత్తంగా విజిలెన్స్ కమిషన్ పరిశీలించి విచారించి ఆ మేరకు ఇద్దరు అధికారులపైన చర్యలకు సంబంధించి అటు సిఫార్సు చేయడం జరిగింది. దీంట్లో అరవింద్ కుమార్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డి ఇద్దరు సంబంధించిన ప్రాసిక్యూషన్కి అటు అనుమతిస్తూనే వారిద్దరిపైన చర్యలకు సంబంధించి కూడా అటు విజిలెన్స్ కమిషన్ సిఫార్సు చేసింది. అయితే విజిలెన్స్ కమిషన్ తన విచారణ నివేదికను ప్రభుత్వాన్ని పంపించింది. ప్రభుత్వం నుంచి నేరుగా ఏసీబీ కూడా చేరినట్లుగా సమాచారం. అయితే దీనికి సంబంధించినట్లయితే ఫార్ములా ఈ కార్ రేసులో అరవింద్ కుమార్ అప్పుడు హెచ్ఎండిఏ సంబంధించిన స్పెషల్ సెక్రటరీగా ఉన్నారు, స్పెషల్ కమిషనర్గా ఉన్నారు. ఆ తర్వాత డబ్బులు సంబంధించి అయితే ఫార్ములా ఈ కార్ సంబంధించిన ఎఫ్ఈఓ కంపెనీకి విదేశాల్లో ఉన్న ఈ కంపెనీకి డబ్బులు బదలాయింపు కావచ్చు, లేకుంటే డబ్బులు పంపించడం కావచ్చు, అటు ఇండియన్ కరెన్సీని డాలర్స్ రూపంలో చేంజ్ చేసి మార్చివేసి అవాల రూపంలో పిఎంఏల రూపంలో అంటే విదేశీ మార్కెట్ రూపంలో డబ్బులు మొత్తం కూడా పంపించడం జరిగింది. అయితే ఆర్బీఐ అనుమతి తీసుకోకపోవడం, తర్వాత అటు క్యాబినెట్ అనుమతి తీసుకోకపోవడం, పూర్తిగా అటు రూల్స్ విరుద్ధంగా వ్యవహరించారన్న ప్రధాన ఆరోపణలకు అరవింద్ కుమార్ కావచ్చు, బిఎల్ రెడ్డి ఇద్దరిపైన కూడా అటు ప్రాసిక్యూషన్ చేయాలని చెప్పి కూడా ఏసీబీ నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక పైన విజిలెన్స్ కమిషన్ పరిశీలించి విచారించి ఆ మేరకు తిరిగి అటు ప్రాసిక్యూషన్ అనుమతిస్తూ పంపించడం జరిగింది. అయితే మరోవైపు చూసినట్లయితే ఈ కేసులో అత్యంత కీలకమైన మాజీ మంత్రి కేటీఆర్ సంబంధించిన ప్రాసిక్యూషన్ సంబంధించి ఫైల్ ఫిండింగ్ ఇంకా గవర్నర్ వద్దనే ఉంది. గవర్నర్ దగ్గర నుంచి రావాల్సింది. గవర్నర్ దాని మీద ఇంకా లీగల్ ఓపెన్ తీసుకుంటారు. ఫర్దర్గా ఆ గవర్నర్ ఇచ్చే నివేదిక బట్టి ఫర్దర్గా కేటీఆర్ సంబంధించి పైన చర్యలు ఉంటాయి. అయితే ప్రాసిక్యూషన్ సంబంధించి అటు మొత్తంగా ఈ కేసులో విడిగా చూస్తే ఒక పక్క అధికారులు, మరోపైపు రాజకీయ నాయకుల నేపథ్యంలో అటు కేటీఆర్ సంబంధించిన ప్రాసిక్యూషన్ సంబంధించిన అనుమతి వచ్చిన తర్వాతనే ఈ కేసులో ముందుకెళ్లే అవకాశం ఉంటుంది, ఛార్జ్షీట్ వేసే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా కూడా ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించి అటు ప్రాసిక్యూషన్ సంబంధించి ఇద్దరు అధికారులకు సంబంధించి అటు అనుమతి వచ్చింది. మిగతా కేటీఆర్ సంబంధించి అటు రాజ్భవన్లో ఆ ఫైల్ మాసానికి పెండింగ్లో ఉంది. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.